వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. జగన్ కు తన రాజీనామా లేఖను పంపారు. కొన్నాళ్లుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు బాలినేని. కొన్ని కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా బాలినేని ప్రకటించారు. నమ్ముకుని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నాను అంటూ కూడా బాలినేని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కొన్ని కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా బాలినేని ప్రకటించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రేపు భేటీ కానున్నారు బాలినేని. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, రామ్, గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్నటువంటి బాలినేని ఎటకెళ్ళకి ఈ రోజు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు జగన్ కు ఇప్పటికే లేఖ కూడా పంపించినట్టు కూడా బాలినేని అంచరోకాల మేరకు తెలుస్తుంది. అయితే ఆ లేఖలో కూడా రాజీనామా చేసినటువంటి కారణాలు, గతంలో తనకు ఎదురైనటువంటి చేదు అనుభవం కూడా జగన్ దృష్టికి కూడా లేఖలోనే ఆయనకు తెలియజేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టు ఇంకా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాలం నుంచి కూడా ఆయన మంత్రి పదవి తప్పించిన నుంచి చాలా అసంతృప్తి అనేది ఉండడం జరుగుతుంది. అయితే వైసీపీ అధిష్టానంపై పలు దఫాలుగా ఆయన తన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. సో ఇటీవల కూడా మీడియాకు ఆయన కొన్ని విషయాలు కూడా సత్యమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం వైసీపీలో తనకు చాలా అవమానాలు గురయ్యాను, అది అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే అవమానాలు గురయ్యాను, ఇప్పుడు కూడా అదే అవమానాలు గురవుతున్నాను, పార్టీ పెద్దలు తనకు ఎటువంటి కష్టకాలంలో కూడా అండగా నిలిచిన దాఖలాలని చెప్పి చెప్పడం జరిగింది. సో పార్టీలో ఇంకా కొనసాగలేను, ఇప్పటివరకు తగిన అవమానాలు ఇక చాలని చెప్పేసి ఆయన కూడా జగన్ కూడా నేరుగా కూడా చెప్పడం జరిగింది. సో వైసీపీని బాలినేని వీడుతున్నాడనే ఒక సమాచారం మేరకు అప్రమత్తమైనటువంటి వైసీపీ అధిష్టాన పెద్దలను కూడా కీలక నేతలను కూడా రంగంలో దింపడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు సాగించినా కూడా బాలినేని కూడా వెనక్కి తగ్గలేని పరిస్థితి అనేది నెలకొంది. దీంతో ఎట్టకేలకు ఆయన మనసులో ఉన్నటువంటి జనసేన పార్టీలోకి పోవాలనే ఒక దృఢమైన ఒక దృక్పథం ఉండడంతో సో ఆ దిశగా ఇప్పుడు అయితే అడుగులు వేస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కూడా కాబోతున్నట్టు కూడా బాలినేని అంచరోగాల మీద తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఆయన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కష్ట నష్టాల్లో పాలు పంచుకున్న వాళ్ళు, ఆయన అంటే నచ్చిన వాళ్ళు అనుచరవర్గం మొత్తం కూడా. సో మొన్న ఇటీవల 20 మంది కార్పొరేటర్తో అక్కడ హైదరాబాద్ లో సమావేశంగా జరిగింది. పార్టీ ప్రస్తుతం వైసీపీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు, సో వీటి మొత్తం టోటల్ ఒక కార్యకర్తలతో చర్చించిన అనంతరం ఏ పార్టీ అయితే బాగుంటుంది, జనసేన బాగుంటుందా, లేకపోతే రెండోది అటువల్ల బీజేపీలోని కీలక నేతలు కూడా బాల్యంతో టచ్ లో ఉన్న నేపథ్యంలో ఈ బీజేపీ అయితే బాగుంటుందా, కూటమిలో ఏ ప్రభుత్వం ఏ పార్టీలో చేరితే మనకు మంచి అవకాశాలు ఉంటాయనే సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించిన అనంతరం జనసేన అయితేనే బాగుంటుంది. స్థానికంగా ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కావచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఒంగోలులో ఉన్నటువంటి పట్టు అంటే మండలాల వారిగా ఉన్నటువంటి రాజకీయ పట్టు కావచ్చు. సో ఈ అంశాలు మొత్తం బేరీజ్ వేసుకొని జనసేన అయితేనే మనకు కరెక్ట్ ప్లాట్ఫామ్ అనే ఒక దృఢ నిర్ణయానికి అయితే వచ్చారు. సో ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేసేందుకు కూడా వాళ్ళు ఫాస్ట్ గా వేగవంతంగా నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. బలరాం, శంకర్, మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా వైసీపీని ఒక్కొక్క కీలక నేత వీడుతూ ఉన్నారు. ప్రస్తుతం బాలినేని వంతు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాలినేనితో జగన్ తో కొంత బంధుత్వం కూడా ఉంది. బాలినేని రాజీనామాతో జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి ప్రభావం బాలినేని రాజీనామా వారి మీద పడే అవకాశం ఉంది? ఏం చెప్తూ ఉన్నారు? బాలినేని ప్రధానంగా చూసినట్లయితే జగన్ కు దగ్గరగా బంధువు, జగన్ స్వయాన బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి బావమర్ది కాబట్టి ఆయన చెల్లెలు కూడా బాలినేని చేసుకున్న రక్త సంబంధం ఉంది కాబట్టి ఒక కుటుంబ నేపథ్యంగా ఆయన వైఎస్ఆర్ హయాం నుంచి కూడా ఆ పార్టీ వెంట నడిచారు. కష్టకాలంలో కూడా తన మంత్రి పదవిని కూడా వదులుకొని జగన్ కు అండగా నిలబడ్డారు. వైసీపీ ఆవిర్భావంతో మంత్రి పదవిని కూడా పక్కన పడేసి కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరి జగన్ కు అండగా నిలబడడం జరిగింది. సో ప్రతి ఒక్క కష్ట కాలంలో కూడా అండగా నిలిచిన బాలినేని ఇప్పుడు ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడం వెనకాల అక్కడ వైసీపీలోని కొంతమంది ఏదైతే కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఉంటో వాళ్ళు కొంత అసంతృప్తికి గురవుతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బాలినేని అనుచరవర్గం అంటే భారీ ఎత్తున ఎక్కడ చూసినా కూడా నియోజకవర్గంలో అనేది భారీ ఎత్తున అనుచరవర్గం ఉంది. ఈ అనుచరవర్గం మాత్రం ఇప్పుడు బాలినేని వెంట నడిచే అవకాశం ఉంది. అంటే వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లాలో బాలినేని ఇంతకాలం శాసించిన పరిస్థితి వైసీపీని
బాలినేని చెప్తే ఒక మాట దానికి ఎదురులేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బాలినేని పార్టీని వీడుతున్న క్రమంలో ఒక పట్టు ప్రధానంగా వైసీపీలోని ఒక మంచి ప్రభావితం చూపగల నేత, ఒక పట్టు ఉన్న నేత పోవడం అనేది వైసీపీకి కోల్పోలేని దెబ్బని చెప్పొచ్చు బలరాం. శంకర్, అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయనతో రేపు భేటీ కాబోతున్నట్టుగా ఇప్పుడు మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ తో భేటీ ఏ రకంగా ఉండబోతోంది? మరోవైపు జనసేన వైపు చూడడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు బాలినేనికి ఉన్నటువంటి సాన్నిహిత్యము, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్లీ ఒక పాలిటిక్స్, సో వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధాల నేపథ్యంలో మనకు జనసేన ప్లాట్ఫామ్ అయితే బాగుంటుంది అనే ఒక భావన అయితే బాలినేనిలో ఎప్పటి నుంచో ఉంది. కానీ అది కొన్ని సందర్భాల్లో జనసేన వైపు పోవాలని మొగ్గు చూపించిన లాస్ట్ ఎన్నికల ముందు కూడా, కానీ దారి తీసిన పరిస్థితులు, కూటమిలో అడ్జస్ట్మెంట్లు లేని పరిస్థితుల వల్ల ఆయన వైసీపీలోనే కొనసాగవలసిన పరిస్థితి అనేది ఉందని చెప్పేసి అక్కడ బాలినేని అంచురకం వాళ్ళే ఇప్పటికే కొంత చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతము ప్రధానంగా చూసినట్టు ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా టీడీపీ కావచ్చు, అటు జనసేనలో ఉన్నటువంటి కీలక జిల్లా నేతలు కావచ్చు, బాలినేని చేరికను ఒప్పుకోలేని, అంగీకరించలేని పరిస్థితి అనేది ఉంది. పలు దఫాలుగా ఇప్పటికే సీఎంఓ కూడా బాలినేని చేర్చుకోవద్దని చెప్పేసి వీళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అటువల్ల పవన్ కళ్యాణ్ పైన కూడా ఇక్కడ స్థానిక జిల్లా అధ్యక్షుడైనటువంటి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా అటువల్ల పవన్ కళ్యాణ్ పైన కూడా ఒత్తిడి తేవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కు బాలినేనికి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్లీ పాలిటిక్స్, ఒకరికొకరికి అవగాహన ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరికి కూడా పవన్ కళ్యాణ్ నేరుగా 1-to-1 పవన్ కళ్యాణ్ టు బాలినేని చర్చ లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు పలు దఫాలుగా చర్చించుకోవడం కూడా జరిగింది. కానీ ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అధ్యక్షురాలు, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వీళ్ళిద్దరిని ఒప్పించిన తర్వాత మాత్రమే జనసేనలోకి బాలినేని ఒప్పించుకోవాల్సిన పరిస్థితి అనేది పవన్ కళ్యాణ్ ఏర్పడింది. సో అందుకే ఇంత సుదీర్ఘంగా, అంటే బాలినేని మన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో పెట్టిన తర్వాత ఇంత మళ్ళా వారం రోజులు టైం తీసుకోవడం, ఇది గ్యాప్ కూడా పవన్ కళ్యాణ్ కు ఆ కూటమిలో ఉన్నటువంటి అధ్యక్షులను ఒప్పించడానికే ఈ గ్యాప్ అనేది ఇంత టైం తీసుకుందని చెప్పేసి ఒక పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చ నడుస్తుంది బలరాం. శంకర్, అంటే రాజీనామాకు దారి తీసిన కారణాలంటే ఏం చెప్పాలి? ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా బాలినేని కొంత పార్టీతో విభేదాలు మనం చూస్తూ ఉన్నాం, కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన్ని ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు ఒక్కొక్కరు వెళ్లి ఆయన బుజ్జగించి మరోసారి పార్టీలోకి తీసుకురావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా ఈ వివాదాలు, ఈ గ్యాప్ అనేది బాలినేనికి వైసీపీ పార్టీకి మధ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్కసారిగా రాజీనామా చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎటువంటి కారణాలు దీనికి దోహదం పడ్డాయనుకోవచ్చు? బాలినేని కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అంతర్గత సమస్యలు, ఎదురైన ఇబ్బందులు ఏ రోజు బయటగా పడలేదు. కానీ అంతర్గతంగా బాలినేని అనుచరవర్గం కావచ్చు, వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు, వీళ్ళు చర్చించుకుంటున్న ప్రకారం చూసినట్టయితే ఇంకా బాలినేని ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, అంతకు ముందు కావచ్చు, బాలినేని చాలా దృఢమైనటువంటి సంకల్పంతో వైసీపీ అధికారంలో రావడానికి చాలా కృషి చేశాడు. ఆ తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విభేదాలనే లేవు. సో మంత్రి పదవి ఎప్పుడైతే వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం తర్వాత మంత్రి పదవిని ఎప్పుడైతే తప్పించబోతున్నారో అప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కీలక అధిష్టాన పెద్దలు, అంటే జగన్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ మధ్య బాలినేనికి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, కొన్ని కుటుంబ సమస్యలకు సంబంధించిన విషయాల్లో కానీ వీటి మధ్య పొరపచ్చులు వచ్చినట్టు కూడా ఇక్కడ చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. అటువంటి ఆర్థిక లావాదేవీలు తర్వాత కూడా వాటిని సెటిల్మెంట్ చేసుకోలేని పరిస్థితి అనేది వీళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. ఇదే ప్రధానంగా చాలా తీవ్ర ఘర్షణ వైపు దారితీసింది. అదే వీళ్ళిద్దరి మధ్య అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వైపు దారితీసింది ఒకరికొకరు. రైట్, థ్యాంక్ యూ శంకర్. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. గత కొంతకాలంగా ఒక్కొక్క కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే బాలినేని కూడా వైసీపీ పార్టీకి కొద్దిసేపటి క్రితం గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను కూడా అధిష్టానానికి పంపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు రేపు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.